Hello guys, how are you? Yeah. So welcome to our channel guys. సో ఈ ఛానల్లో వచ్చేసరికి మనం పైథాన్ ప్రోగ్రామ్ అనేది మీకు నేర్పిస్తాం. ఓకే, సో ఈ పైథాన్ ప్రోగ్రామ్ లో ఏంటంటే ఓన్లీ ప్రోబ్లమ్ సాల్వింగ్ అనేది చేస్తాం. ఓకే, సో ఒకవేళ అన్న నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒకటే కాదు కాన్సెప్ట్ కూడా చెప్పండి అంటే కనుక మీకు కాన్సెప్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలాగే ఒక వీడియో అనేది చేసి మీకు పెడతాను. ఓకేనా? యా. సో వన్ మోర్ థింగ్, ఈ పైథాన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇది కష్టంగా ఫీల్ అవుతుంది ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు హార్డ్నెస్ అనేది తగ్గించడానికి నా తరఫున చెప్తాను. ఓకేనా? Yeah. సో మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే ఒకవేళ మళ్ళా లైక్ సపరేట్ గా చెప్పండి అన్నా కూడా నేను క్లియర్ గా మీకు వచ్చిన డౌట్స్ అన్నిటి మీద కూడా ఒక సపరేట్ వీడియో అనేది చెప్పి మీకు కలిపి పెడతాను. ఓకే, సో యాక్చువల్గా ఈరోజు 5 ప్రాబ్లమ్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో దాన్ని బట్టి మనం ఒకసారి స్టార్ట్ చేద్దాం. Yeah. See, first of all, write a Python program to find whether a given year is a leap year or not. And test data is equal to 2016. Expected output is equal to 2016 is a leap year. Okay. Yeah. సో ఇక్కడికి వచ్చేసరికి వీడేమడుగుతున్నాడు అంటే మనకు ఒక ఇయర్ ఇచ్చాడు, ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకేనా? లైక్ చెప్పమంటున్నాడు. ఓకేనా? ఎస్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేది అవును కాదా, లీప్ ఇయర్ ఎస్ ఆర్ నో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి వీటికి మనం మెయిన్లీ కండిషన్స్ అనేవి ఇఫ్ కండిషన్స్, ఎల్ కండిషన్స్ అనేవి వాడచ్చు. సో అవి వాడడం వల్ల మనకి ఈజీ అనేది అవుతుంది. ఓకే, లెట్స్ కమ్ టు ద కోడింగ్. సో కోడింగ్ వచ్చేసరికి మనం ఇక్కడ డెఫ్ అనేది వాడుతున్నాం, అంటే ఫంక్షన్స్ రూపంలో చేస్తున్నాం కోడింగ్ అనేది. సో డెఫ్ ఫైండ్ లీప్ ఇయర్. ఓకే, సో డెఫ్ ఫైండ్ లీప్ ఇయర్ వచ్చేసరికి ఇలా మనం ఫంక్షన్ అనేది తీసుకుంటాము. సో ఫంక్షన్ వచ్చేసరికి నేమ్ అనేది ఇస్తాము, ఫైండ్ లీప్ ఇయర్ అండ్ ఇయర్ బ్రాకెట్స్ లో ఇయర్ అని పెట్టుకుంటాం. సో ఇఫ్ ఇయర్ అంటే మీకు ఒక కండిషన్ అనేది చెప్పండి చూసారా, ఒక కండిషన్ అనేది గుర్తు పెట్టుకోవాలని. సో కండిషన్ వచ్చేసరికి ఏంటంటే లీప్ ఇయర్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సో లీప్ ఇయర్ అది ఏదైతే లీప్ ఇయర్ సపోజ్ 2016 ఇచ్చాడు. ఓకేనా? సో 2016 అంటే ఇయర్ డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 0 అయినప్పుడు, అలాగే ఇయర్ డివైడెడ్ బై 400 ఈక్వల్ టు 0, అలాగే ఇయర్ డివైడెడ్ బై 100 బట్ నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఈక్వల్ అవ్వాల్సింది ఏంటంటే రిమైండర్. ఓకే, సో రిమైండర్ అంటే ఇప్పుడు 2016 డివైడెడ్ బై 4 చేశారనుకోండి, దాని రిమైండర్ అనేది మీకు 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వస్తుందో రిమైండర్ అనేది 0తో ఈక్వల్ అయింది ఇక్కడ. రైట్? సి ఈక్వల్ టు 0 అయినప్పుడు మీకు ఏంటంటే అది అనేది మీకు లీప్ ఇయర్ కింద వస్తుంది. అలాగే నాట్ ఈక్వల్ టు 100 అంటే డివైడ్ 100 తో డివైడ్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కూడా మీకు లీప్ ఇయర్ వస్తుంది. అలాగే 400 తో డివైడ్ అయినప్పుడు ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు కూడా మీకు లీప్ ఇయర్. ఈ మూడు కండిషన్స్ అనేది మీకు అప్రూవ్ అయితే, ఈ మూడు కండిషన్స్ అనేవి మీకు కన్ఫర్మ్ అయితే, లైక్ ట్రూ అయితే అప్పుడు మీకు లీప్ ఇయర్ అనేది వస్తుంది. ఎల్స్ ఒకవేళ కాకపోతే అప్పుడు ఏంటి అంటే రిటర్న్ నాట్ లీప్. ఓకేనా? సో ఇక్కడ ఇయర్ వచ్చేసరికి 2019 తీసుకున్నాం, ఇది వచ్చేసరికి ఫైండ్ లీప్ ఇయర్ ఫంక్షన్ కాల్ చేస్తే మనం పారామీటర్ ఇయర్ కింద తీసుకున్నాం. ఓకే, సో ఇయర్ వచ్చేసరికి 2019. నెక్స్ట్ 2016 తీసుకొచ్చింది. 2016 తీసుకున్నాం. సో నేను కోడ్ అనేది రన్ చేస్తున్నా. యా, చూసారా ఇక్కడ మనకి లీప్ ఇయర్ అనేది వచ్చింది. ఓకే, అలాగే 2019 అనేది తీసుకున్నా. సో కోడ్ రన్ చేస్తాం, చూసారా నాన్ లీప్ ఇయర్. సో ఇది లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ ఫైన్ చేయడం. సో మీరు చెప్పండి సార్, బెస్ట్ కండిషన్ అనేది divisible by 400 equal to 0 and divisible by 4 equal to 0 and divisible by 100 not equal to 0. Okay? Yeah. సో ఇది క్వశ్చన్ అనేది. సో ప్రస్తుతానికి నేను ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ కాబట్టి వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? సో అందుకని మీకు ఆల్రెడీ నేను కోడ్ చేస్తుంటే నా కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నా. ఓకేనా? లేదు ఒకవేళ కోడ్ చేస్తూ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో తెచ్చినప్పుడు నేను అదైనా సరే మీకు చేస్తాను. ఓకే, సో అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైక్ కోడ్ మాన్యువల్ గా చేస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తాను. ఓకేనా? యా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు రీడ్ వాల్యూ ఆఫ్ అన్ ఇంటీజర్ m. అంటే
వాల్యూ ఆఫ్ అన్ ఇంటీజర్, ఒక n ఇంటీజర్ అనేది తీసుకుంది. ఓకేనా, సపోజ్ 5 ఆర్ 6 ఆర్ 7 సంథింగ్, and display the value of n is 1. Yeah, display the value of n is 1 when n is larger than 0. అంటే n ఈక్వల్ టు 1 అనేది డిస్ప్లే చేయాలి ఎప్పుడు n is larger than 0. అలాగే 0 when n is 0, అంటే n is 0 అయినప్పుడు n ఈక్వల్ టు 0 అనేది డిస్ప్లే చేయాలి. అండ్ -1 when n is less than 0, అంటే ఎప్పుడైతే n is less than 0 అయినప్పుడు మనం -1 అనేది మనం డిస్ప్లే చేయాలి. ఓకే, సో టెస్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు -5 అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు -1, అంటే ఇన్పుట్ -5 తీసుకొని అవుట్పుట్ -1 అనేది రావాలి. సో ఈ కోడ్ అనేది మనం సో n ఈజ్ ఈక్వల్ టు int input ఎంటర్ ద నెంబర్. ఓకేనా, సో ఇది మీకు int ఇన్పుట్ ఎలా తీసుకోవాలో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. దీనికి కూడా మనం ఇఫ్ కండిషన్స్ అనేవి వాడాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్. సో ఇఫ్ n is less than 0, బట్ క్లియర్ గా చెప్పేశారు కదా మనకి, ఎప్పుడైతే m గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు n is equal to 1, m ఈక్వల్ టు 0 అయినప్పుడు n ఈక్వల్ టు 0, అలాగే n less than n less than 0 అయినప్పుడు n is equal to -1 అనేది మనం ప్రింట్ చేయాలి అవుట్పుట్. ఓకే, సో if m is greater than 0, n is equal to 1, అలాగే l if m equal to 0, n is equal to 0, else else అంటే ఇక మిగిలింది m is less than 0, రైట్. సో అది రాకపోయినా పర్లేదు, ఆటోమేటిక్ గా తీసుకుంటుంది ఎందుకంటే మిగిలింది అదొకటే. సో n ఈక్వల్ టు -1 అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు n. ఓకేనా, సో నా ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక నెంబర్ అనేది తీసుకోండి, లెట్స్ అవుట్పుట్ తీస్తా. సో నేను రన్ చేయగానే మీకు ఇక్కడ ఎంటర్ ద నెంబర్ అని వచ్చింది. సో సపోజ్ లెట్స్ టేక్ 5. చూసారా, చూసారా, నేను ఎప్పుడైతే నెంబర్ 5 అనేది ఎంటర్ చేసాను అంటే నెంబర్ 5 అనేది n. సో n ఇస్ గ్రేటర్ దాన్ 0 అయింది కదా, ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 0 అయిందో అది మనకి n ఈక్వల్ టు 1 అనేది అయింది. ఓకే, యా, అలాగే -5 తీసుకుందాం. -5 అనేది తీసుకుందాం. సో ఎప్పుడైతే -5 అయిందో m అన్నది అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు -1. సో లెట్స్ సపోజ్ m ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 0. లెట్స్ డూ అది. చూసారా, ద వాల్యూ ఆఫ్ n ఈజ్ 0, m ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ప్రింట్ చేసాం. సో ఇలాగా మనకి ఈ కండిషన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి యాక్చువల్గా వీడియోలో 5 కోడింగ్ సమ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా. సో కాకపోతే వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో దట్ నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి మిగిలిన 5 క్వశ్చన్స్, మిగిలిన 3 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ కండిషన్స్ కన్వర్ట్, డిఫరెన్స్ కండిషన్స్. లేదు నా కాన్సెప్ట్ కూడా ఒకసారి మాకు చెప్పండి, కాన్సెప్ట్ కూడా అంటే కనుక నేను మీకు పైథాన్ కాన్సెప్ట్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 1 మోర్ వీడియో చేసి దాని మీద పెడతాను. సో అలాగే నా కామెంట్ బాక్స్ లో టెక్స్ట్ చేయండి. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కూడా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా చెప్పమంటారంటే కనుక చెప్తాను. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎటువంటి డౌట్ వచ్చినా మీకు కామెంట్ బాక్స్ నాకు టెక్స్ట్ చేయండి. ఆ డౌట్స్ మీద నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీ అనేది ఇస్తాం. ఓకే, యా, సో ఒకవేళ మీకు ఇది ఈరోజు టాపిక్. సో ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో దట్ వేరే స్టూడెంట్స్ కూడా వెళ్తుంది కదా వీడియో అనేది. థ్యాంక్ యూ.